బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఆవు పనివాడు. అనగనగా ఒక ఊర్లో రాజయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతనికి చాలా ఆవులు ఉండేవి. వాటిని చూసుకోవడానికి మల్లన్న అనే పనివాడు కూడా ఉండేవాడు. ఒకరోజు, కానివ్వండి, త్వరగా ఆవుని పైకెక్కించండి. అయ్యగారు, ఆ ఆవు దూడని వదలలేకపోతుందయ్యా, కొంచెం తమరు ఆలోచించండి అయ్యా. ఇంకా ఏం ఆలోచించాలి మల్లన్న? ఇది ఇప్పటికే బాగా ముసలిదైపోయింది. పాలు ఇవ్వడం కూడా ఎప్పుడో మానేసింది. ఇంకా దీన్ని ఊరికే కూర్చోబెట్టి మేపడానికి నేనేమైనా పిచ్చోడ్నా? అది కాదయ్యా, తల్లి బిడ్డను వేరు చేయడం పాపమయ్యా. వయసైపోయిన ఆవుని కసాయ కొట్టికి పంపించడం అనేది లోకంలో అందరూ చేసేదే కదా. అనవసరంగా నాతో వాదించడం మానేసి ముందు దాన్ని తీసుకెళ్లేది చూడు అని రాజయ్య కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. మల్లన్న చేసేదేం లేక ఆవుని కసాయి కొట్టుకి తీసుకెళ్లడానికని ట్రక్ ఆటో ఎక్కిస్తాడు. బిడ్డని వదిలి వెళ్లడం ఇష్టం లేక బరువెక్కిన హృదయంతో మౌనంగా కన్నీరు పెట్టుకుంటూ ఆటో ఎక్కుతుంది ఆ ఆవు. ఆటో ముందుకు కదులుతుంది. ఆవు ఆలోచనలో పడుతుంది. ఇప్పటికి సరిగ్గా 15 ఏళ్ల క్రితం. రే మల్లన్న, కొత్తగా కొన్న ఆవుకి మేతేసావా? అయ్యో లేదయ్యా, అమ్మగారు పని మీద బయటికి రమ్మంటే వెళ్ళి ఇప్పుడే వస్తున్నానయ్యా. ఈ సాకులే చెప్పొద్దనేది. ముందు ఆవులకు మేతేసే ఎక్కడికైనా వెళ్ళు. ముఖ్యంగా ఈ కొత్త ఆవుకి గడ్డి కుడితి కొంచెం ఎక్కువగా పెట్టు. అట్టాగేనయ్యా. నేనంటే మా యజమానికి ఎంత ఇష్టం అనుకుంటూ యజమాని అన్న మాటలకి పొంగిపోతుంది ఆ ఆవు. అలా ఆ ఆవుకి మిగతా ఆవుల కన్నా ఎక్కువ మేత వేస్తూ దాన్ని చాలా బాగా చూసుకునేవారు. ఒకరోజు దానికి జ్వరం వస్తుంది. అయ్యా అయ్యా, ఆ కొత్త ఆవుకి జ్వరం బాగా ఎక్కువగా ఉందయ్యా. పొద్దుటి నుండి పచ్చిగడ్డే ముట్టలేదయ్యా. మల్లన్న మాటలు వినగానే భయపడిన రాజయ్య వెంటనే లేచి ఆవు దగ్గరికి వెళ్తాడు. అయ్యో, దీని ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది. ఆయన పొద్దుటి నుండే దీనికి జ్వరం అయితే ఈ విషయం ఇప్పుడా చెప్పేది? క్షమించండి అయ్యా, పొద్దున కొంచెం నీరసంగానే ఉందయ్యా. జ్వరం అయితే ఇప్పుడిప్పుడే వచ్చింది. జ్వరం ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది? నీ కళ్ళబొల్లి కబుర్లు పక్కన పెట్టి వెంటనే వెళ్లి వైద్యుని తీసుకొనిరా అని రాజయ్య చెప్పగా వెంటనే మల్లన్న వెళ్లి వైద్యుణ్ణి వెంటబెట్టుకుని వస్తాడు. వైద్యుడి ఆవుని బాగా పరిశీలించి కావలసిన మందులు ఇచ్చి వెళ్లిపోతాడు. కొద్ది రోజులకు అది తిరిగి ఆరోగ్యవంతురాలవుతుంది. యజమాని రాజయ్య తన మీద చూపించేదంతా నిజమైన ప్రేమ అనుకుని అది కూడా రాజయ్యపై ఎంతో అభిమానాన్ని పెంచుకుంటుంది. అలా 1 సంవత్సరం గడుస్తుంది. ఒకరోజు, అయ్యగారు, మన కొత్త ఆవుకి ఆడదూడ పుట్టిందయ్యా. ఆడదూడ పుట్టిందా? ఎంత అదృష్టం! ఏమే కాంతం, త్వరగా ఎర్రనీళ్ళు తీసుకొని రావే అని సంతోషంగా వాళ్ళంతా ఆవు దగ్గరికి వెళ్తారు. రాజయ్య భార్య కాంతమ్మ ఆవు దూడలకి ఎర్రనీళ్లతో దిష్టి కూడా తీస్తుంది. ఈ 2 రోజులు ఇంటి నిండా జున్నుపాలయ్య గారు. అవునవును, ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిందంటే జున్నుపాల కోసం అందరూ ఎగబడతారు. అలా అనుకుంటూ వాళ్ళంతా ఆనందిస్తూ ఉంటారు. ఆ రోజు నుండి ఆ ఆవుని మరింత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు దూడ చాలా దిగులుగా ఉంటుంది. దాంతో తల్లి ఆవు ఇలా అంటుంది. ఏమైంది చిట్టి తల్లి, ఎందుకలా ఉన్నావు? పో అమ్మా, మన యజమాని వైఖరి నాకేమాత్రం నచ్చడం లేదు. కనీసం నన్ను కడుపు నిండా పాలు కూడా తాగనివ్వడు. తప్పమ్మా, అలా అనకూడదు. మనల్ని ఆదరించి మనకు ఆశ్రయం ఇచ్చి ఇంత మేత వేస్తున్నాడు. ఆయనకు మనం ఏమివ్వగలం చెప్పు? ఈ పాలు తప్ప. నువ్వు చాలా అమాయకురాలివమ్మా. ఏదో కొంచెం గడ్డి పెట్టి నీ దగ్గర చుక్క పాలు కూడా మిగల్చకుండా పిండుకుంటున్నాడు. ఈ పాలే ఇవ్వలేనప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. ఏమీ కాదు, మన యజమాని చాలా మంచోడు. మనల్ని బాగా చూసుకుంటాడు కూడా. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించకు. చెప్తే వినవు. మనల్ని ఇంకా ఆ దేవుడే కాపాడాలి అని బాధగా నిట్టూర్చింది దూడ. తల్లి ఆవు దూడ మాటల్ని ఏమాత్రం పట్టించుకోదు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ ఆవు ఒక్కో సంవత్సరానికి ఒక్కో దూడని కంటూ వస్తుంది. యజమాని రాజయ్య ఆడదూడల్ని ఉంచుకొని మగదూడల్ని అమ్మేస్తూ ఉంటాడు. అందుకు ఆ ఆవుకి లోలోపల బాధ ఉన్న మూగజీవి కదా, మౌనంగా ఉంటుంది. అలా ఒకరోజు అది చాలా నీరసంగా కనిపిస్తుంది.
అయ్యగారు ఆ పాతావు చాలా నీరసంగా ఉందయ్యా, పైకి కూడా లేవలేదు, రోజంతా పడుకోనే ఉంది. వెంటనే వెళ్లి వైద్యుని తీసుకుని రమ్మంటారా? అది సరేలే గాని ఇంతకీ దాన్ని కొని ఎన్నేళ్ళు అయి ఉంటదంటావు? దగ్గర ఓ 15-16 ఏళ్ళు అయి ఉంటదయ్యా. అదిరా సంగత, దానిగా వయసు అయిపోయింది, అందుకే ఈ నీరసం. అది ఇంకేం దూడల్ని కంటుంది, ఇంకేం పాలిస్తుంది. రేపే దాన్ని కసాయి కొట్టుకి తీసుకెళ్లి అమ్మేసిరా, ఓ 100 రూపాయలైనా వస్తాయి. అట్టాగేనయ్యా. రాజయ్య మాటలకు కట్టుబడిన మల్లన్న మరుసటి రోజు ఉదయం ఆ ఆవుని కసాయి కొట్టుకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడిక ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం. నా చిట్టి తల్లి నాకెప్పుడో చెప్పింది, మనతో అవసరం ఉన్నంత వరకేనమ్మా మనల్ని చూసుకుంటారు, ఆ అవసరం తీరాక మనం ఏమైపోతామో అని. నిజమే కదా, ఈ మనుషులంతా ఎంతటి స్వార్థపరులు. నా దూడలు ఏ రోజు కడుపు నిండా పాలు తాగలేదు, పాలు పిండుతున్నామంటూ వీళ్ళంతా నా రక్తాన్ని పిండుకు తాగారు. ఇన్ని సంవత్సరాలు నా పాలతోనే కదా వ్యాపారం చేసి సంపాదించుకున్నారు. ఆ విశ్వాసం కూడా లేకుండా కనీసం ఆ దేవుడు నన్ను తీసుకెళ్లే వరకైనా ఆగకుండా నీచంగా చిల్లర డబ్బుల కోసం కసాయివాడి కత్తికి నన్ను బలి చేస్తున్నారే. ఇలాంటి వాళ్ల కోసమా నా దూడల్ని అర్ధాకలితో ఉంచింది, నా శరీరాన్ని త్యాగం చేసింది. ఇలాంటి వాళ్ళన నేను దేవుళ్ళలా ఆరాధించింది అనుకుంటూ లోపల కృంగిపోతూ మౌనంగా రోదిస్తూ ఉంటుంది ఆవు. ఇంతలో ఆటో కసాయి కొట్టుకి చేరుకుంటుంది. మల్లన్న ఆటో దిగి కసాయివాణి కోసం చూస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి పెద్దగా ఒక అరుపు వినిపిస్తుంది. మల్లన్న ఉలిక్కి పడతాడు. అది ఇంకేదో కాదు, లోపల కసాయివాడు ఒక ఆవుని చంపగా అది పెట్టిన చివరి చావు కేక. ఈ విషయం మల్లన్నకి అర్థం కాగానే అతని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వెంటనే అతను ఆటోలో ఉన్న తన ఆవు దగ్గరికి వెళ్తాడు. ఇన్ని సంవత్సరాలు ఈ చేత్తో నీకు మేత వేశాను, ఈ చేత్తో నీ కాన్పులు చేశాను, ఈ చేత్తో నీ పాలు పితికాను, చివరికి నిన్ను ఇదే చేత్తో ఆ కసాయి వానికి అందించలేను. ఇందుకు నా మనసు ఏమాత్రం ఒప్పుకోదు అని మల్లన్న ఆవుని పట్టుకుని కన్నీరు పెట్టుకుంటాడు. పోనీలే మల్లన్న, కనీసం నీకైనా నా మీద జాలి ఉంది, ఈ జన్మకిది చాలు అనుకుని ఆవు సంతృప్తి పడుతుంది. కాసేపటి తరువాత మల్లన్న ఆటో డ్రైవర్తో చెప్పి ఆవుని తన ఇంటికి తీసుకెళ్తాడు. నువ్విక్కడే మాతో పాటు ఉండు, నీ దూడని గురించి అస్సలు దిగులు పడకు. ఎట్టాగో ఆవుల్ని మేతకు తొలగొస్తుంటాం కదా, అప్పుడు నీ దూడను కలుసుకోవచ్చులే. ఇక నేను వస్తాను. నువ్వు నిజంగా దేవుడివి మల్లన్న, నేను నీకెప్పటికీ రుణపడి ఉంటాను అని తనలో తాను అనుకుని ఆ ఆవు ఎంతో సంతోషిస్తుంది. అలా మల్లన్న ఆ ఆవుతో మాట్లాడి తన భార్యని పిలిచి విషయం చెప్పి రాజయ్య ఇంటికి బయలుదేరుతాడు. ఆ రోజు సాయంత్రం. ఏరా మల్లన్న, ఆవుని కసాయి కొట్లు అమ్మేసి వచ్చావా? అమ్మేసి వచ్చానయ్యా. ఆ కొట్టువాడు ఆవు ఖరీదు 100 రూపాయలు ఇచ్చాడయ్యా, ఇదిగోండయ్యా అని మల్లన్న తన ఇంటి వద్ద నుండి తెచ్చిన 100 రూపాయల్ని రాజయ్యకి ఇవ్వబోతాడు. ఏంది, అంత పెద్ద ఆవుకి 100 రూపాయలే ఇచ్చాడా? నిజం చెప్పు మల్లన్న, వాడు 200 ఇస్తే నువ్వు మీ ఇంటికెళ్ళి 100 రూపాయలు దాచేసి ఇప్పుడు 100 అని అబద్ధం చెప్తున్నావా? అయ్యో, అంత మాట అనకండయ్యా. ఎన్నో ఏళ్లుగా మీ ఉప్పు తిని బతుకుతున్నానయ్యా. మీకు ద్రోహం చేస్తే నాకు మెతుకు కూడా ముట్టదయ్యా. ఇప్పటికైనా నిజం చెప్పు మల్లన్న, ఆవుని కసాయి కొట్టులో అమ్మేసి రమ్మంటే మీ ఇంటికి ఎందుకు వెళ్ళొచ్చావు? దోచేసిన సొమ్ము దాచేయడానికే కదా. రాజయ్య తన మీద నింద వేయడాన్ని మల్లన్న ఏమాత్రం జీర్ణించుకోలేకపోతాడు. దాంతో ఉండబట్టలేక అసలు నిజం చెప్పేస్తాడు. ఇదయ్యా జరిగింది. ఇన్ని సంవత్సరాలు ఆ ఆవుని నేను ఒక బిడ్డలా చూసుకున్నానయ్యా. దాన్ని చంపుకోవడం ఇష్టం లేకే ఇట్టా చేశాను. నన్ను క్షమించండి అయ్యా. ఈ విషయం నాకు ఆటోవాడు ముందే చెప్పాడు మల్లన్న, కానీ ఇది నీ నోటి నుండి రాబట్టడానికి అలా మాట్లాడాను. రాజయ్య మాటలు విని మల్లన్న ఆశ్చర్యపోతాడు. ఆ ఆవుని కొన్న దగ్గర నుండి నేనే ఎక్కువగా లాభపడ్డాను, కానీ నేను ఆలోచించలేనిది నువ్వు ఆలోచించావు. చివరికి నువ్వు దాచుకున్న డబ్బు కూడా పెట్టి దాని ప్రాణాల్ని కాపాడావు. నువ్వు చాలా గొప్పవాడివి మల్లన్న. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదయ్యా. ఈ విషయం తెలిస్తే మీరెక్కడ నాపై కోపడతారోనని భయపడ్డాను, కానీ మీరు చాలా మంచివారు, అర్థం చేసుకున్నారు. ఇంత మంచి పని చేసి భయం దేనికి మల్లన్న? వెళ్ళు, వెంటనే వెళ్ళి ఆ ఆవుని ఇక్కడికే తీసుకొచ్చాయి. తన దూడల్ని చూసుకుంటూ ఇక్కడే సంతోషంగా ఉంటుంది. మంచి మాట చెప్పారు. ఇదిగోండయ్యా, ఇప్పుడే వెళ్తున్నా అని మల్లన్న ఎంతో సంతోషంగా పరుగున వెళ్లి ఆ ఆవుని రాజయ్య ఇంటికి తోలుకొస్తాడు. అస్సలు ఊహించని ఆ సంఘటనకి ఆవు చాలా సంతోషిస్తుంది. అలా అది తన దూడల్ని చూసుకుంటూ ఒకానొక రోజు సంతృప్తిగా కన్నుమూస్తుంది. ఈ కథ కనుక
కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.